గిరినాథపల్లి అనే ఊళ్ళో మహాపండితుడు తిరుమల భట్టుగారంటే తెలియని వారుండరు. ఆ మాటకొస్తే ఆ ఊళ్ళోనే కాదు, ఆ చుట్టుపక్కల చాలా మండలాల్లో తిరుమల భట్టు అంటే తెలియని వారుండరు. ఆయన పాండిత్యం కానీ, ఆయన ప్రజ్ఞాపాఠవాలు కానీ అంత ప్రసిద్ధి ఆ ప్రాంతంలో. అలాంటి మహాపండితుడికి జీవితంలో ఉన్న ఒకే ఒక లోటు ఏంటంటే, ఆయనకు ఒక్కగానొక్క కొడుకు చిన్నతనంలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అలా ఆ కుర్రాడు ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అనేది ఆ తిరుమల భట్టుకి, ఆయన కుటుంబానికి మాత్రమే తెలిసినా, ఆ విషయం మీద జనంలో వేరువేరు పుకార్లు, వేరువేరు అభిప్రాయాలు ఉండేవి. ఒకసారి ఇద్దరమ్మలక్కలు ఇలా మాట్లాడుకుంటున్నారు. అవునొదినా, మొన్న పొరుగురిలో ఏదో కార్యక్రమం జరిగిందంట గదా, నాకు చెప్పకుండా నువ్వొక్కదానివే వెళ్ళిపోయావంట. ఏం కార్యక్రమం వదినా అది? ఇంకేం కార్యక్రమం వదినా, మన ఊరి పండితుడు గారు తిరుమల భట్టు గారికి ఆ ఊళ్ళో ఘన సన్మానం చేశారే, అది కూడా ఆఖరి నిమిషంలో తెలిసింది నాకు. అందుకే నీకు చెప్పడం కుదరలేదు. ఏ మాటకా మాట చెప్పాలుదినా. సన్మానం ఎంత బాగా జరిగిందనుకున్నావు? అక్కడ అయ్యగారిని పొగడనోళ్ళంటూ లేరంటే నమ్ము. మరే వదినా, పాపం ఆ అయ్యగారికి ఆ దేవుడు అంత తెలివిని, అంత సరస్వతిని ఇచ్చాడు కానీ కన్న కొడుకునే సరిగ్గా ఇవ్వలేదు. అవును, ఆ పిల్లోడు చిన్నప్పుడు ఏదో దొంగతనం చేస్తే ఈ అయ్యగారు బాగా కొట్టారంట కదా, అందుకే ఆ కుర్రాడు ఇంట్లో నుండి పారిపోయాడంటగా. లేదేహే, అలా ఏం కాదు. అయ్యగారు ఏమంత కోపిష్టి కాదు కానీ ఆ పిల్లోడిని తనంత గొప్ప పనిమంతుణ్ణి చేయాలనుకుని పాఠాలయ్యి నేర్పివ్వడంట. అవన్నీ అంత తొందరగా పట్టడతాయా చెప్పు? శానా కష్టపడాలి కదా. అట్టా అన్ని విద్యలు నేర్పుతూ ఆయనే వేరే ఊరు పంపారంటారు కొందరు. ఏది నిజమో ఏమోలే వదినా. ఇలా ఆ పండితుడికి వచ్చిన పుత్ర వియోగానికి ప్రజలు రకరకాలుగా కథలు అల్లి పుకార్లు తిప్పేవారు. అలా రోజులు గడుస్తున్నాయి. అలా ఉన్న సమయంలో ఒకసారి అకస్మాత్తుగా ఆ పండితుడు తిరుమల భట్టు కన్నుమూశాడు. ఆ విషాద వార్త ఆ ప్రాంతం మొత్తం బాగా పాకిపోయింది. కాని ఆయన శవాన్ని మాత్రం సాయంత్రం అవుతున్నా శ్మశానానికి తీసుకెళ్లలేక అలానే ఉంచేశారు. అప్పుడు ఆ ఊరి పెద్ద వెంకట్రామయ్య, చూడండర్రా, ఇంత గొప్ప మనిషిని సాగనంపడానికి ఆయన కొడుకు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అక్కడికి ఆ కుర్రాడు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడైనా ఉన్నాడేమో అని ఈయనగారి మరణ వార్త అన్ని చోట్లకి పంపాం. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ రాలేదంటే ఆయన కొడుకు కోసం ఇంకా మనం ఎదురు చూడటం వృధా. అందుకే నలుగురు పెద్ద మనుషులం కలిసి ఆ పండితుడి దహన సంస్కారాల సంగతి చూద్దాం అంటూ ఆ పండితుడి శవాన్ని తీసుకెళ్లి వాళ్ల ఊరి శ్మశానంలో దహనం చేశారు. అలా ఒక గొప్ప పండితుడిని అతను చనిపోయాక ఎవరూ లేని అనాథ శవంలా ఊళ్ళో నలుగురు సాగనంపాల్సొచ్చింది. అది జరిగిన 3 రోజులకి ఊళ్ళో జనమందరూ ఇంకా అదే విషయం మాట్లాడుకుంటుండగా ఊళ్ళోకి ఒక కొత్త మనిషి వచ్చాడు. పైగా గుండుతో వచ్చిన ఆ యువకుడు ఊరి పెద్ద వెంకట్రామయ్య దగ్గరకు వచ్చి చనిపోయిన పండితుడు తిరుమల భట్టుగారి కొడుకునని తానే అని చెప్పాడు. వెంటనే ఆ పెద్ద మనిషి ఆశ్చర్యపోతూ, ఏంటి బాబూ ఇది? ఎప్పుడో ఏదో జరిగిందని మీ నాన్నగారిని వదిలేసి అలా వెళ్ళిపోతే ఎలా? పాపం, ఇన్నాళ్ళు నీ మీద బెంగతోటి ఆయన చనిపోయారు. పోనీలే, ఎప్పటికైనా నువ్వు వచ్చావు. ఆయన తరపు ఎవ్వరూ లేకపోయేసరికి మేమే ఆ మహానుభావుడికి కార్యక్రమాలు జరిపించాం. కనీసం ఆయన చితాభస్మమైన నీ చేతుల మీద 3 నదుల్లో కలుపుదూగాని ఆ పుణ్యమైన ఆయనతో వెళుతుంది. అవునండి, నేను వచ్చింది కూడా మా నాన్నగారి చితాభస్మం కోసమే. సరే బాబు, ఇంతకీ నీ పేరేంటి? శ్రీనివాస భట్టండి అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఆ మధ్యాహ్నం ఆ కుర్రాడికి భోజనం పెట్టి విశ్రాంతి తీసుకోమని తిరుమల భట్టు ఇంటికి పంపాడు ఆ పెద్ద మనిషి. అలా పంపిన అరగంట తరువాత గుండు కొట్టించుకుని మరో యువకుడు వెంకట్రామయ్య దగ్గరకు వచ్చి తనే తిరుమల భట్టు కొడుకునని, ఆయన అస్థికలని తనకి ఇప్పించమన్నాడు. ఆ మాట విన్న పెద్ద మనిషి కంగు తిన్నాడు. కాని నిజనిజాలు తేలకుండా ఏ నిర్ణయం తీసుకోలేడు కనుక అతనికి కూడా భోజనం పెట్టి మరోచోట విడిది చూపించాడు. అలా సాయంత్రం అయిందో లేదో
మరో యువకుడు గుండుతో వచ్చి తనే చనిపోయిన పండితుడి కొడుకునని, అందుకే ఆయన అంత్య పదార్థాన్ని తనకి ఇప్పించమని చెప్పేసరికి పెద్ద మనిషికి కొత్త కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అందుకే ఆ ముగ్గురిని ఆ తెల్లవారి పంచాయతీకి పిలిచి, ఏం బాబు శ్రీనివాస భట్టు, నువ్వేనా ఆ తిరుమల భట్టు గారి అబ్బాయినని మొదట వచ్చావు? కానీ నీ తరువాత నీలాగే మరో ఇద్దరు వచ్చారు. మాకు తెలిసినంతవరకు ఆ మహానుభావుడికి ఒక్కడే కొడుకు. మరి ఆ కొడుకు మీ ముగ్గురిలో ఎవరో ఒకరే. ఆ ఒక్కరు ఎవరు? చూడండయ్యా, చిన్నతనంలో నేను చేసిన తొందరపాటు ఆలోచన వల్ల ఇంతకాలం నా తండ్రికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అందుకే ఆయన చనిపోయిన కబురు కాస్త ఆలస్యంగా తెలియడంతో నేను 3 రోజులు ఆలస్యంగా వచ్చాను. ఎలాగో ఆయనకి తలకొరివి పెట్టలేకపోయాను. కనీసం ఆయన చితాభస్మాన్నైనా 3 నదులలో కలిపి ఆయనకి సద్గతులు కలిగించాలనే వచ్చాను. అయ్యా పెద్ద మనిషి గారు, నేనేనండి ఆ మహానుభావుడి అసలు కొడుకుని. ఇన్నేళ్ళు నేను ఈ ఊరి సంగతి మరిచిపోయి దేశాలు పట్టి తిరిగాను. చివరికి నా మూలం తెలుసుకుని వచ్చేసరికి మా నాన్నగారు లేరు. కనీసం ఆయన అస్థికలైనా నాకు ఇప్పించండి. ఒకవేళ నేను ఆయన కొడుకుని కాకపోతే ఆయన అస్థికల కోసం నేనెందుకు వస్తాను చెప్పండి? ఆ తరువాత మూడో యువకుడు కూడా అంతే బలంగా తాను తిరుమల భట్టు కొడుకునని వాదించడంతో ఆ ముగ్గురిలో ఎవరు ఆయన అసలు కొడుకో తెలియక ఆ ఊరి పెద్దకి కొత్త తలనొప్పి మొదలైంది. అందుకే, సరే బాబు, మీలో ఆ మహానుభావుడి అసలు కొడుకు ఎవరు అనేది తేలడానికి మీకు 3 రోజుల పాటు ఒక పరీక్ష పెడతాను. దాన్ని బట్టి మీలో ఆయన అసలు కొడుకు ఎవరో తేలుతుంది. ఆ మిగిలిన ఇద్దరి సంగతి నేను అప్పుడు చెబుతాను. చూడు శ్రీనివాస భట్టు, మొదట నువ్వు వచ్చావు కనుక ఈరోజు రాత్రికి మీ నాన్నగారి చితాభస్మాన్ని నీతో తీసుకెళ్ళి రేపు తెల్లవారి తీసుకుని వచ్చి మాకు అప్పచెప్పు అని చెప్పి ఆ చితాభస్మం ఉన్న కుండని శ్రీనివాస భట్టుకి ఇచ్చి పంపాడు. అలా ఆ కుండని తనతో పాటు తీసుకెళ్లిన శ్రీనివాస భట్టు ఆ కుండని పట్టుకుని చాలా ఏడ్చాడు. నాన్నగారు, నన్ను క్షమించండి. చిన్నతనంలో తొందరపాటులో మిమ్మల్ని ఎదిరించి మీకు దూరంగా పారిపోయి నేను చాలా పెద్ద తప్పు చేశాను. జాలి మనసు తెలిసి నేను కూడా అనవసర భయాలతో ఇంతకాలం మీకు దూరంగా ఉండిపోయాను. చివరికి మీ ఆఖరి చూపు కూడా నాకు దక్కకుండా పోయింది అంటూ తెల్లవార్లు తను చేసిన తప్పుని తలుచుకుని తన తండ్రి అస్థికల కుండకి క్షమాపణ చెప్పుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు. అలా తెల్లవారే వరకు నిద్ర కూడా పోకుండా ఏడ్చిన శ్రీనివాస భట్టు తెల్లవారి ఎర్రబడిన కళ్ళతో ఉబ్బిన కళ్ళతో వెళ్ళి మాట ప్రకారం తన తండ్రి చితాభస్మాన్ని ఊరి పెద్దకి అప్పగించాడు. ఆ మరునాడు ఒకరికి, ఆపై రాత్రికి 3వ వాడికి కూడా అలానే పండితుడి అస్థికలు ఇచ్చాడు ఆ పెద్ద మనిషి. వాళ్ళు ఆ రాత్రంతా ఆ కుండని తమతో ఉంచుకుని తెల్లవారి ఊరి పెద్దకి అప్పగించారు. అది చూసిన తరువాత ఊరి పెద్ద, చూడండి, మీ ముగ్గురిలో ఆ మహాపండితుడు తిరుమల భట్టు గారి కొడుకు ఈ శ్రీనివాస భట్టే అని నేను తీర్మానిస్తున్నాను. ఎందుకంటే ఆ మహనీయుడి చితాభస్మం మీకు ఒక రాత్రంతా ఉంచిన తెల్లవారే అతని కళ్ళు తెల్లవార్లు నిద్ర లేకుండా ఉన్నట్టు కనిపించాయి. కానీ అదే మీకు ఇచ్చిన తెల్లవారే మీ కళ్ళు శుభ్రంగా నిద్రపోయి లేచినట్టుగా ఉన్నాయి. నిజానికి ఇన్నేళ్ల తరువాత తండ్రి చితాభస్మాన్ని చూడాల్సొచ్చిన ఏ పిల్లలైనా కన్నీరు మున్నీరుగా ఏడుస్తారు, కానీ మీలా నిదానంగా పడుకోరు. కనుక ఇప్పుడు నిజం చెప్పండి, మీరిద్దరూ ఎవరు? ఎందుకని మా ఊరి పండితుడి చితాభస్మ కోసం మీరు వచ్చారు? నిజం చెప్పండి, లేదంటే మీకే నష్టం. అయ్యా ఊరి పెద్దగారు, మమ్మల్ని క్షమించండి. మేము ఈ ఊరికి వచ్చింది ఆ మహాపండితుడి చితాభస్మాన్ని మాతో తీసుకెళ్ళడానికి. కానీ ఆ పదార్థంతో మీకేం ఉపయోగం? అయ్యా, ఈ ఊరికి తూర్పు వైపు ఉన్న దైవసిద్ధ అడవుల్లో ఎన్నో ఏళ్ల క్రితం ఒక సాధువు నివసించేవాడు. మీకు తెలుసో లేదో, ఆ అడవుల్లో ఎప్పటికీ అర్ధరాత్రి వేళల్లో, తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త వేళల్లో దేవతలు గంధర్వులు వచ్చిపోతుంటారంటారు. అలా ఒకనాడు ఆ సాధువు ఒక గొప్ప యాగాన్ని తలపెట్టి ఆ ఏర్పాట్లన్నీ చేసుకున్నాక ఎప్పుడు వచ్చే ఒక గంధర్వ కన్య ఆ రోజు కూడా ఆ అడవికి వచ్చి అక్కడ అందచందాలను ఆస్వాదిస్తూ అక్కడ దొరికే మధురమైన పళ్ళని తిని వాటి తొక్కలని చూసుకోకుండా ఆ సాధువు ఏర్పాటు చేసుకున్న హోమగుండంలో వేసింది. అప్పుడు ఆ సాధువుకి కోపం వచ్చి, ఓరి అహంకారి,
ఎంతో పవిత్రమైన నా హోమగుండాన్ని నీ ఆహార వ్యర్థాలతో అపవిత్రం చేశావు కనుక నువ్వు తక్షణమే పులిగా మారి ఈ అడవిలో సంచరించుగాక అని శపించగానే ఆ గంధర్వ కన్య పులిలా మారిపోయి, మహానుభావ, నా తప్పుని మన్నించండి. తెలియక చేసిన ఈ తప్పుకి నాకు ఇంత పెద్ద శిక్ష వేయకండి. దయచేసి ఈ శాప విమోచన మార్గాన్ని చెప్పండి. అయితే విను, ఈ భూమి మీద మహాపండితుడు సరస్వతీపుత్రుడు అని పేరు పొందగలిగే పండితుడు ఎవరైనా ఉంటే ఆ పండితుడి చితాభస్మాన్ని నీ ఒంటిపై చల్లిన నాడు నీ శాపం పోయి నువ్వు మళ్ళీ గంధర్వ కన్యగా మారగలవు. అలా సాధువు పెట్టిన శాపం పోగొట్టుకోవడానికి ఆ అడవిలో ఉన్న ఆ పులి చాలా కాలంగా అలాంటి పండితుడి చితాభస్మం కోసం ఎదురు చూస్తుంది. అదే అడవిలో వేటాడుకుని బ్రతికే మాకు ఒకరోజు తన కథ చెప్పుకుని బాధపడింది. ఎలాగైనా తనని శాపం నుంచి బయటపడేయమంది. అందుకు ఎంత కావాలన్నా ఇస్తానంది. అలా ఆ పులిని చూసి జాలేసి, మేము ఈ మహానుభావుడి అస్థికల కోసం వచ్చామే కానీ ఇందులో మాకేమీ స్వార్థం లేదు. అందుకే అయ్యా, దయచేసి ఆ మహాపండితుడు సరస్వతీపుత్రుడైన తిరుమల భట్టు గారి అస్థికలని మాకు ఇప్పించండి. చూడండి బాబు, ఈ విషయంలో నేను ఏమీ చేయలేను. ఆ మహానుభావుడి అస్థికల మీద సర్వహక్కులు ఆయన కొడుకైన శ్రీనివాస భట్టువి కనుక ఆ చితాభస్మాన్ని ఇవ్వడం ఇవ్వకపోవడం అతని ఇష్టం. కానీ ఆయన ఈ సత్కార్యం చేస్తే బాగుంటుందని అందరి తరపున నా అభిప్రాయాన్ని మాత్రమే నేను చెప్పగలను. ఏం శ్రీనివాస భట్టు, నువ్వేమంటావు? నిజంగా మా నాన్నగారు సరస్వతీపుత్రులు, మహాపండితులు. ఆయన జీవితకాలంలో ఆయన పొందిన సత్కారాలు, గౌరవం అన్నీ నేను చెవితో విన్నానే కానీ కళ్ళారా చూడలేకపోయాను. అలాంటి మా నాన్నగారి అంత్యపదార్థం నేను తీసుకెళ్లినా నదులలో కలిపి ఆయనకి పుణ్యలోక ప్రాప్తిని మాత్రమే ఇవ్వగలను. కానీ ఇలాంటి పండితుడి చితాభస్మం వల్ల ఒక గంధర్వ కన్యకి శాప విమోచన జరుగుతుందంటే ఆయనకు అంతకంటే సత్కారం, గౌరవం ఏముంటుంది చెప్పండి? అందుకే మా నాన్న అస్థికల్లో నుండి పేరుకి కొంత భాగాన్ని నాకు ఇస్తే దాన్నే నేను 3 నదులలో విసర్జిస్తాను. మిగిలిన భాగాన్ని ఆ గంధర్వకన్య శాప విమోచన కోసం పంపించండి అని తన ఉదాత్తమైన మనసుతో ఆ చితాభస్మంలో ఎక్కువ భాగాన్ని ఆ 2 యువకులకి ఇచ్చి పంపాడు. అలా వెళ్ళిన వాళ్ళు ఆ భస్మాన్ని ఆ శాపగ్రస్తమైన పులి మీద చల్లగానే ఆ పులి దేవకన్యగా మారింది. అంతే, వెంటనే ఆ 2 యువకులతో సహా ఆ అడవిలో మాయమై ఇక్కడ ఊరి జనం, శ్రీనివాస భట్టు అందరూ ఉన్న చోటనే ప్రత్యక్షమై, మీ అందరికీ ధన్యవాదాలు. ఒకనాడు నేను చేసిన తప్పుకి శాపగ్రస్తురాలినై ఎన్నో ఏళ్లుగా ఆ అడవిలో పులిలా సంచరించాను. అలాంటి నా శాపాన్ని పోగొట్టడానికి పెద్ద మనసుతో అంగీకరించిన ఈ శ్రీనివాస భట్టుకి నేను ఒక దివ్య వరాన్ని ప్రసాదిస్తున్నాను. నువ్వు కూడా మీ తండ్రిగారిలా మహాపండితుడిగా, సరస్వతీపుత్రుడిగా పేరు తెచ్చుకునేంత జ్ఞానం నేను నీకు ప్రసాదిస్తున్నాను. చాలా సంతోషం గంధర్వకన్య, నీ మేలు జన్మజన్మలకీ మరువను. అంతేకాదు, ఎంతో గొప్పగా నా బాధని అర్థం చేసుకుని అందుకు సహకరించిన ఈ ఊరి పెద్దకి, ఈ ఊరి జనానికి కూడా నేను రుణపడి ఉంటాను. అందుకే మీ ఊరికి ఎన్ని తరాలైనా ధనధాన్య సమృద్ధి కలిగే వరాన్ని ఈ ఊరికి ఇస్తున్నాను. చివరిగా నాకింత సహాయం చేసిన ఈ 2 వేటగాళ్ళకి కూడా నేను మాట ఇచ్చినట్టే సకల సంపదలను ప్రసాదిస్తున్నాను అని చెప్పి ఆ గంధర్వకన్య అక్కడ నుండి అదృశ్యమైంది. ఆ విధంగా ఒక మహాపండితుడి చితాభస్మం వల్ల అతని చావు తర్వాత కూడా అంతమందికి అంత మంచి జరిగింది.